దైవ మర్మములు సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. సెప్టెంబర్ 16. మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులయ్యున్నారు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23-24 వచనములు. మనము చేయు కార్యము అల్పమైనది గాని గొప్పది గాని దానిని చేయుటకు మనకు పరిశుద్ధాత్మ అభిషేకము అవసరము. అది విధవరాండ్రను చూచుటే కావచ్చును, దేవుని మందిర సంబంధమైన మరి ఏ పని అయినను మనకు అభిషేకము అవసరము. జ్ఞానముతోనూ పరిశుద్ధాత్మతోనూ మనము నింపబడవలెను. మనుషుల వలన ఘనత నొందుటకై పని చేయకూడదు. దేవుని మందిరంలోను దేవుని సేవలోను మనమేమి చేయవలెనో తెలుసుకొనుటకు గాను మనకు పరిశుద్ధాత్మ జ్ఞానము దైవిక అభిషేకము అవసరము. మనము ప్రతి ఒక్కటి ప్రభు కొరకే చేయవలెను గాని మనుషుల నిమిత్తము కాదు. దేవుని వలన ఏర్పరచుకొనబడిన పాత్రగా నీవును ఉండగోరెదవా? అయితే సాధారణమైన పనులను మనుషుల కొరకు కాక దేవుని కొరకే సంతోషముతో చేయుటకు ఇష్టపడుము. అప్పుడు తన పరిశుద్ధాత్మతోనూ జ్ఞానముతోనూ దేవుడే నిన్ను నింపును. ఈ రీతిగానే స్టెఫెను దేవుడు ఏర్పరచుకొనిన పాత్రగా కాగలిగెను. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 8వ వచనము. స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్ కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. అతడు కేవలము విధవరాండ్రను చూచుకొనుటకును వివిధ పనులను చూచుటకు మాత్రమే నియమింపబడెను. అయితే త్వరలోనే అతడు గొప్ప విశ్వాసము గల వ్యక్తి అని బయలుపడెను. ఆయన చిత్తమును చేయుటకు నీవిష్టపడినట్లయినా ఆయన నిన్ను ఏర్పరచుకొని నిన్ను బలమైన విశ్వాసిగా చేయును. దేవుడు జరిగించు మహత్కార్యములను నీవే చూచెదవు. ఆయన సజీవుడైన దేవుడు. మాటలాడుటయందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి. అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 10వ వచనము. అతనికి అప్పగింపబడిన పనిని చేయుచు అదే సమయమున అతనిని కలిసిన వారందరికీ స్టెఫెను దేవుని వాక్యమును అందించుచుండెను. అతడు సామాన్యమైన వ్యక్తి, దీనుడు, అయితే జ్ఞానుల నోరు మూయింపగలిగిన దైవిక జ్ఞానము గలవాడు, పరిశుద్ధాత్మతోనూ నిండినవాడు. దేవునికి విధేయుడైనప్పుడే ఎట్టి పరిస్థితినైనను ఎదుర్కొనగలుగునటువంటి దైవిక జ్ఞానమును నీ కొసగి నిన్ను ఏర్పరచుకొనబడిన పాత్రగా చేయును.